అండి. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఇది చింతూరు మండలం, పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ 4 రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు రేపు శివరాత్రి సందర్భంగా వస్తూ పోతూ ఉంటారు. జనసందోహం చాలా హుషారుగా ఉంటుందండి. అయితే దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఊరు కంటే ముందండి గత 300-400 సంవత్సరాల నుంచి వెలిసిందండి. ఇది స్వయంభూగా వెలిసింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వచ్చేసి సందర్శించి వెళ్తూ ఉంటారు. ఈ స్వయంభూ శివలింగం 300 సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు పూజలు అవి జరుపుకుంటూ ఉన్నామండి. ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో, కమిటీలు ఉన్నారో వారందరి సహకారంతో ఈ కార్యక్రమం మేము దిగ్విజయంగా చేస్తూ ఉన్నామండి. ఇక్కడ ఈ మహాలింగం ఉందండి. ఇది మొత్తానికి ఒక 20 అడుగుల పొడవుతోనూ 15 అడుగుల వెడల్పుతో ఉందండి. ఇది స్వయంభూగా వెలిసింది కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే దక్కిందండి. మనకి ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు ఇటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోనే ఈ యొక్క ఉత్సవాలు అవి జరుపుతూ ఉంటాం మేము. ఏ రోజు డొనేషన్ కోసమని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అందరి సహకారంతో నడుస్తుందండి. నమస్కారం అండి. నా పేరు సవలం పద్మావతి. నేను సమరసత సేవ ఫౌండేషన్లో రంపచోడవరం జిల్లా మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పోలవరం జిల్లా. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గాదె రామలింగేశ్వర స్వామి వారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా వైభవపేతంగా ఈ గ్రామస్తులందరూ కలిసి చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు చాలా వైభవంగా 4 రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా కావలసినటువంటి ఏర్పాట్లను ఈ గ్రామస్తులందరూ కూడా చాలా స్వయంగా అందరూ పాల్గొని ఏర్పాట్లు చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలో వెలిసినటువంటి గాదె రామలింగేశ్వర స్వామి స్వయంభూ శివలింగం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి అతిపెద్ద భారీ శివలింగం అనేది లేదండి. అందువల్ల ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది. స్వామివారు ఏదైతే అనుకుంటారో ఆ కోరికల్ని స్వామివారు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. అందువల్లే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఇక్కడ భక్తుల సంఖ్య అనేక విధాలుగా పెరుగుతూ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు అనేక ప్రాంతాల వారు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని ఎలాగ వస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి వారు కూడా స్వామివారి అనుగ్రహం కోసం ఈ శివరాత్రికి తప్పకుండా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మా సంస్థ తరపు నుండి మేము శివరాత్రి నాడు మహిళా విభాగం నుంచి కొంత పార్టిసిపేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.